నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంతింతై వటుడింతై ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న తర్వాత ఆయనే ఇక లేరు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత యావత్ సమాజము తెలంగాణ సమాజం కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎంతో ఒక భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళింది. మరి ఎప్పుడు అంటే కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళే సమాజంలో 2001 తర్వాత పరిచయమైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి తెలిసినటువంటి వాళ్ళే ఇంత ఆవేదనపూరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతే మరి ఆయనతోటి కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు, ఆయనతోటి కలిసి నడిచినటువంటి వాళ్ళు, ఉద్యమానికి ఊపిరిలు ఊదుతూ ఇక్కడ పెద్ది సుదర్శన్లో అన్నలో అడుగులో అడుగు వేసి అక్కడ ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, వారి బాధ వర్ణనాతీతం. నిన్న ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు కూడా పూర్తిగా దగ్గరుండి అధికారులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు కూడా కావలసినటువంటి ఏర్పాట్లు చేయడము, అంతిమయాత్రకు సంబంధించింది చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ తాము ఒక భావోద్వేగానికి గురవుతూ ఇక్కడ గుండెల్లో ఆ బాధను నింపుకుంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి అంతిమ వీడ్కోలు పలుకుతూ ఇక్కడ జీవితం మా జీవితం బతుకు భారమే అన్నటువంటి ఒక ఆవేదనలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఆ జ్ఞాపకాల యొక్క విలువే వేరు, ఆ ఆనందమే వేరు. కానీ ఇట్లాంటి ఆనందం అనేది ఎక్కువసేపు నిలవలేకపోవడానికి ఇట్లాంటి అంటే హఠాత్ మరణాలు కూడా మనము కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మరి అట్లాంటి ఇక్కడ రాష్ట్రం మెచ్చిన నాయకుడుగా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోరు బిడ్డగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణ స్నేహితులు, అతనితో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి స్నేహం అంటే ఏందో వాళ్ళ మాటల్లోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్నేహితులనే ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా తీసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ యువజ్యోతినా ఇక్కడ యువజ్యోతి అనేటువంటి ఇక్కడ యువజ్యోతి అనేటువంటి ఒక యూత్ క్లబ్ను ఏర్పాటు చేసి ఆ యూత్లో ఉన్నటువంటి ఒక 50 మందికి పైగా స్నేహితులు ఉండి అప్పుడే ఒక ఉద్యమాల్ని నడిపినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అడుగులో అడుగు వేసి చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు నడిపించినటువంటి ఆ స్నేహం ఇప్పటికీ ఇక్కడే మనకు నిజంగా శాశ్వతంగానే మిగులుతుంది. అది కానీ స్నేహానికి మరణం లేదన్నది వారి మాటల్లోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ వారి కృషి వల్ల, వారి సపోర్ట్ వల్ల కూడా యువ నాయకుడిగా ముందుకు వెళ్ళినటువంటి పెద్ది సుదర్శన్ అన్న వాళ్ళను కూడా ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మర్చిపోయినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి పెద్ది సుదర్శన్ అన్న లేడన్నటువంటి ఒక విషయం తెలిసిన తర్వాత ఇక తమ జీవితం అంధకారంలోకి వెళ్తుందో అన్నటువంటి భయాందోళన, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి వారి స్నేహితులతో మనం మాట్లాడదాం. చిన్ననాటి జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకుంటూ పెద్ది సుదర్శన్ రెడ్డితో తాము పంచుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు వారందరి మదిలో ఇప్పటికీ సజీవంగా శాశ్వతంగా ఉండేటువంటి జ్ఞాపకాలు కూడా వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం కళా భాస్కర్ అన్న పెద్ది సుదర్శన్ అన్నతోటి కూడా ఎంతో అనుబంధం ఉంది. అన్న మీరు చెప్పండి, ఇప్పటి వరకు పెద్ది సుదర్శన్ అనేసరికి నిన్న కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు మీకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు మీరందరూ కూడా ఫ్రెండ్స్, యువజ్యోతి టీం యువకులు, యువ నాయకులుగా ఉన్నటువంటి మీరందరూ ఇప్పుడు బాధ్యతల్లోకి వచ్చారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులుగా మిగిలారు. కానీ పెద్ది సుదర్శన్ లేరన్న తర్వాత మీ వాతావరణం ఎట్లా కనిపిస్తుంది? మరి పెద్ది సుదర్శన్ అన్న గురించి మీ స్నేహానికి సంబంధించినటువంటి గుర్తులు ఏమైనా? పెద్ది సుదర్శన్ రెడ్డి మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అసలు మేమంతా ఒంటరి వాళ్ళం అయిపోయినాం అనేదే మాకు భావన కలుగుతుంది. ఎందుకంటే అన్న ఉన్నాడు, పెద్ది ఉన్నాడు అనేది మేము ఏ పని చేసుకున్నా, ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతం పోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకంటూ ఒక ధీమా, పెద్ది ఉన్నాడు అనేటువంటి మాటలు మాట్లాడినా, ఏ పంచాయతీలో పోయినా, ఎక్కడికి పోయినా, స్టేషన్ పోయినా మాకు అన్న ఉన్నాడు అనేటువంటి ఒక భావంతో మాకు ఒక ధైర్యం అనేది ఉండేది. కానీ ఈరోజు అసలు మేమే మరి ఒంటరి వాళ్ళం అయినాం, మాకు ఇంత శోకం మిగిల్చిండు అని అంటే అసలు నమ్మలేకపోతున్నాం. మేము అసలు ఆయన యువజ్యోతి యూత్ క్లబ్లో ఎంత సేవ చేసిండు అని అంటే, ఈ రోడ్లు పోసినాం అప్పుడు రోడ్లన్నీ బురదమయమయ్యేది. ఇంత లోతు మొకాల లోతుకు బురద ఉంటే ఆయనతోటి నడుచుకుంటూ మేము మొరం పోసేది. రోడ్ల వెంట నడుచుకుంటా రైతులు కానీ జనాలు కానీ పోతుంటే మొకాల లోతుకు దిగబడితే అది చూసి చెలించి సుదర్శన్ రెడ్డి మాకు సలహా ఇస్తే ట్రాక్టర్లతోటి మేమే స్వయంగా మొరం తీసుకొచ్చి మొరం పోసి సేవ చేసేది. ఊరికి క్రీడలు పెట్టించేది. ప్రతి ఒక్క నల్లవెల్లిలో క్రీడలు అని అంటే జిల్లాలో ఫేమస్, అంత ఫేమస్గా మేము నడిచేవాళ్ళం. సుదర్శన్ రెడ్డిగా అప్పుడే ఆయనే మహామేధావి, ఆయన ఆలోచనలోనే పెద్ద అది ఉన్నది. కానీ ఈ మధ్య ఈ మంచి ఎదిగి మాకొక
మంత్రి స్థాయిలో మాకు ఇంకా సేవలు చేస్తాడు అని అనుకున్నాం, కానీ ఇట్లా అసువులు బాస్తారని మేము అసలు కలగనలేదు. అది మేమంతా ఇక ఈ బాధలో ఉన్నాం. అన్న ఇప్పుడు మీరు ఒక కవిగా, ఒక గాయకుడు అని చెప్పి మీ ఫ్రెండ్స్ అందరూ అప్పటికి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే సుదర్శన్ ఉన్నప్పుడు కూడా మీరు చలాకీగా పాటలు పాడారని చెప్పి అంటున్నారు. అది ముఖ్యంగా కళాభాస్కర్ అనేటువంటి పేరు కూడా ఇంటి పేరును కాదని చెప్పి కళాభాస్కర్ అని చెప్పి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పుకుంటుంటే విన్నాం. మరి అట్లాంటప్పుడు మీరు అన్న గురించి కానీ మీ ఫ్రెండ్స్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీకు నచ్చిన పాట ఏమైనా పాడగలుగుతారా? అమరుడవైనావా మా పెద్ది సూదన్నా, అసువులు బాసినవా మా పెద్ది సూదన్నా, నీ మరణం మరసిపోము, నీ ఆశయం వీడిపోము, తుది కంట పోరు చేస్తాం, నువ్వెత్తిన జెండా ఎన్నడు దించం. అమరుడవైనావా అన్నా సూదన్నా, అసువులు బాసినవా మా పెద్ది సూదన్నా. అన్న ఇప్పుడు మీరు అన్నతోటి కూడా మీరు చాలా సాన్నిధ్యంగా ఉండేదని చెప్పి అంటున్నారు. మరి అన్నకు మీకు ఎక్కువ సమయం ఏ సందర్భంలో కలిసి మాట్లాడుకునేది మీరు? మరి మీకు అంత కమ్యూనికేషన్ అందుకే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు మీకున్నటువంటి అనుబంధం మీరు ఎక్కువ ఏ టైంలో కలిసేది? అన్న మీరు ఏం చేస్తారు? అన్న నేను నాది సెలూన్ షాపు. చిన్నప్పటి నుంచి ఆయనకు నేను కటింగ్ చేసేవాడిని. అట్లనే ఆయనే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నన్ను ఇంటికి పిలిపించుకునేది, పని చేయించుకునేది, కటింగ్ చేసుకునేది, కలర్ ఇప్పించుకుని ఆయన చేసుకునేది. ఆయన దగ్గరికి పోయినామంటే ఒక 3 గంటల సమయం నాకు ఇచ్చేది. అప్పుడు చిన్నప్పటి దోస్తు కాబట్టి నల్లవెల్లి మండలంలో ఏం జరుగుతుంది, పలాని కోటి ఏం చేస్తున్నాడు, పలాని నన్నసాబ్ ఏం చేస్తున్నాడు, పలాని వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి అడిగేది. వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లున్నది, వాళ్ళ ఎట్లా పరిస్థితి ఉన్నది, వీళ్ళంతా మనం ఉద్యమంలో పాల్గొన్నాం కదా, ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళంతా, మనం ఏం చేద్దాం, రేపు ముందుకు పోవాలంటే ఎట్లా, అవన్నీ చర్చించేవాడు. ప్రతి ఒక్కరి గురించి అడిగి నన్ను ఒక 3 గంటలు నా దగ్గర ఉన్నటువంటి సారాంశం మొత్తం తీసుకునేవాడు. అన్నీ చెప్పేవాడిని. అదంతా చూసి కూడా అదంతా ప్రతి ఒక్కటి ఇప్పుడు అపోజిట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు మనలో ఏమంటున్నారు, మన దగ్గర ఏమన్నా లోపం ఉన్నదా, మనం రాజకీయంలో చేస్తున్నటువంటి సేవలో ఏమన్నా లోపం ఉందా, ఇంకెక్కడ ఏం మిగిలిపోయింది, మనం ఈ రైతులకి ఇంకేం సేవ చేయాలి, ఏమనుకుంటున్నారు జనాలు, అదే నిత్యం అదే ఆలోచనలో. అదే నేను కటింగ్ కోసం పోతే ఆయనకు ఒక 100 ఫోన్లు వచ్చేది. 100 ఫోన్లు మాట్లాడుకుంటూ కటింగ్ చేసేవాడిని. చేసి ప్రతి ఒక్కరి పెద్ద పెద్ద వాళ్ళు హరీష్ రావు గారు, దయాకర్ రావు కానీ అప్పుడు కటింగ్ మూమెంట్లో అందరూ చేసేది. నేను అనుకునేది ఇంత స్థాయికి ఎదిగిన అన్నకు నేను కటింగ్ చేస్తాను, నాకు ఒక ఉండేది. ఇక్కడ అంటే స్నేహం అనేది కూడా అంటే ఆ స్నేహబంధాన్ని కూడా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కూడా వృత్తులతో కూడా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా తను స్నేహాలకంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి కోట్లింగాచారి గారు మాజీ సర్పంచ్ నల్లబెల్లి. ఒకసారి వార్తలు కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఎవరిని పలకరించినా కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలోనే బతికారన్నటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యువజ్యోతి యూత్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడే వాళ్ళకు ఒక బీజం నాటింది. ఎందుకంటే ఈ ఊరికి ఏమైనా సహాయం చేయాలి, యువకులుగా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే ఇక్కడ చిన్ననాటి చదువుకున్నటువంటి సమయంలో బాల్యంలో మనం ఇక్కడ ఏదైనా చేద్దామన్నా కానీ ఆ శక్తి సరిపోదు, జ్ఞానం కూడా ఉండదు. కానీ ఇక్కడ వార్ధక్యంలోకి వచ్చినాక ముసలితనానికి వచ్చిన తర్వాత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా శరీరం సహకరించదు. ఏదైనా సహకరించాలంటే కేవలం అది యవ్వనంలోనే సహకరిస్తుంది. కాబట్టి యూత్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక 50 మందికి పైగా నల్లబెల్లి గ్రామంలో ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఊరి కోసం ఏదైనా చేయాలన్న ఒక తపనే తమల్ని ఇంత ముందుకు నడిపించింది. ఒక వైబ్రేషన్, ఒక ఇన్స్పిరేషన్ కూడా యువకులుగా ఉన్నప్పుడు మేము ఆ ఇనిషియేషన్ నాయకత్వ లక్షణాలు కూడా, ఆ బీజాలు కూడా అప్పుడే పడ్డాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో కోట్లింగాచారణ మీరు కూడా ఏంటంటే ఒక గ్రామ స్థాయిలో సర్పంచ్గా కూడా పనిచేశారు. మరి ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఒక రాజకీయ క్షేత్రంలోనే ఉన్నట్టుగా భావించవచ్చు. మనకి ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ కూడా రాజకీయం అనేది గ్రామ స్థాయిలోకి వచ్చేసరికి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థగానే మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి పెద్ది సుదర్శన్ అన్నకు మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంది, అసలు మీకు ఎట్లా పరిచయం చిన్నప్పుడు, మరి ఏ క్లాస్ వరకు చదువుకున్నారు, ఎట్లాంటి వ్యవస్థ మీలో ఉండేది? నా పేరు కొత్తపల్లి కోట్లింగాచారి. నేను బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా చేసుకుంటా ఉన్నా. 2013 నుంచి 2018 దాకా ఈ యొక్క గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్ కూడా చేసిన, అంతకుముందు వార్డ్ మెంబర్గా, సొసైటీ డైరెక్టర్ కూడా చేసినటువంటి వ్యక్తిని నేను. సుదర్శన్ రెడ్డి మాకు దాదాపుగా 1983-84 నుంచి మాకు పరిచయము.
ఆయనే నేను ఒకటే క్లాసులో మేము చదువుకున్నాం. ఆయనతోటి నేను దాదాపు 40-45 సంవత్సరాల నేను జర్నీ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పటి వరకు కూడా నేను 1988లో మాది 10వ తరగతి పూర్తి అయింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు మాత్రమే మేము విడిపోయినాం. ఎందుకంటే మాకు ఇద్దరికి ఒకటే కాడ మాకు కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజీలో సీటు రాకపోవడం వల్ల వేరు కాడ మాకు సీటు రావడం వల్ల ఆయన వరంగల్ పంచదాన్ కాలేజీలకు అతను పోయి చదువుకున్నాడు. నేనేమో గోవిందరావుపేట జూనియర్ కాలేజీకి పోయి నేను చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేము ఇక చదువులకు ఎక్కువ మేము ప్రోత్సహించకుండా మేము యూత్గా ఎక్కువ ఆర్గనైజేషన్ చేయాలని చెప్పిన ఒక తపనతోటి మేము నల్లబెల్లికి వచ్చిన సందర్భంలో అప్పుడు ఇక్కడ యువజ్యోతి యూత్ క్లబ్ అనేది ఇక్కడ పటిష్టంగా ఉండేది. అన్ని కులాలకు సంబంధించినలో అన్ని పార్టీలకు సంబంధించినలో మేము ఒక యూత్గా ఉండి ఆ రోజులలో 87-88 కాలంలో అప్పుడు ఎంసీపీ ఉన్నటువంటి రోజులల్లో ఇక్కడ రోడ్ల సౌకర్యం ఎక్కువ లేకపోయేది. ఆయన యువజ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షునిగా ఉండడం వల్ల ఇక్కడ యువకులను ఎక్కువ పార్టిసిపేట్ చేసి ప్రోత్సహించి ఇక్కడ అన్ని వాడలకు అప్పుడు మెటల్ రోడ్లు మాత్రమే ఉండేది, డాంబర్ రోడ్లు లేకపోయేది. ఇంత గుంతలు ఉండేది. ఆ గుంతలల్లో మొరం పోయడానికి అప్పుడు జేసీబీలు ఏం లేవు, కేవలం ట్రాక్టర్లు మాత్రమే ఉండేది. ఆ ట్రాక్టర్ల మీద మేమే స్వచ్ఛందంగా పోయి మొరం కుప్పల కాడికి పోయి మొరం ఎత్తిపోసుకుంటూ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ మేము ట్రాక్టర్లతో దించి అన్ని రంధ్రాలలో మేము పొక్కలు కూడిపి అటువంటి కార్యక్రమం సేవాభావంతో మేము అందరం చేసినాం. ఆ రోజులలో ఈ సుదర్శన్ రెడ్డి ఎక్కువ ఇటువంటి కార్యక్రమాలలో ఏది స్పోర్ట్స్ పెట్టించాడు కానీ అందరినీ కలుపుకపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇతను. ఈ పిల్లగాన్ని మనం తీసుకుంటే రేపు మనకు భవిష్యత్తులో పార్టీగా మనకు పనికత్తరని చెప్పని అప్పుడు ఉన్నటువంటి ఆవాల వెంకటరెడ్డి మాజీ సర్పంచ్, అతను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండే. అతను సుదర్శన్ రెడ్డిని ఎట్లనే చేసి సుదర్శన్ రెడ్డి మనం తీసుకొని మన పార్టీలో చేర్పించుకొని చేసుకుంటే మనం ఇక్కడ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవుతుంది, పార్టీకి మనం జీవం పోషణలో అయిపోతాము. ఇతని దగ్గర ఇతని ముఖంలో రాజకీయ విలువలు అనేవి ఉన్నాయి అని చెప్పి అది గ్రహించి ఆ రోజులలో ఆవల వెంకటరెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు ప్రోత్సహించి మీరు యూత్ క్లబ్ నుంచి వెళ్ళి యాక్టివిటీస్ చేస్తారా బాబు, మీరు ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయండి, మీకేమైనా అవసరం పడితే నన్ను కలవండి, నేను మీకు ఏ విధమైనటువంటి సహకారమైన నేను చేయించగలుగుతా అని చెప్పి అనడం వల్ల ఆ రోజులలో అరే మనకు ఇంతమంది యూత్ ఉన్నాం కదా, మనకు ఒక బిల్డింగ్ అనేది అవసరం ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఆ రోజులలో మేము పోయి ఆ మేము అతన్ని దొర అనేది చెప్పనేది వెంకటరెడ్డి గారిని ఆ దొర దగ్గరికి పోయి ఇట్లా సంగతి సార్ అని చెప్పనగానే ఆయన దానికి సమ్మతించి అతను తీసుకొని పోయి సురేందర్ రెడ్డి గారి దగ్గర తీసుకొని పోయి ఈ పిల్లగాడు పలాని నల్లబెల్లి ఇట్లా సోయండ్స్ అని చెప్పి అన్ని వివరాలు చెప్పి వీళ్ళు యూత్ క్లబ్ వీళ్ళకు ఉన్నది రిజిస్ట్రేషన్ అయి ఉన్నది, దాని నంబర్కి ఇది అని చెప్పని డీటెయిల్స్ అన్ని తీసుకొని అప్పుడు 2 లక్షల రూపాయలు ఆ భవనానికి 2 లక్షల రూపాయలు మాకు ప్రొసీడింగ్ కాపీ చేతిలో పెట్టి పంపించిండు. అప్పుడు మేము యూత్ క్లబ్ బిల్డింగు మాకు కట్టించిన తర్వాత మా యూత్ క్లబ్లలో కొంతమంది ఇది స్వచ్ఛంద సంస్థకు ఈయన చైర్మన్ అయి ఉండి ఇటువంటి రాజకీయ నాయకులతో పోతాడు కదా అని చెప్పి అతని మీద అప్పుడు అవిశ్వాసం పెట్టినా కూడా మళ్ళీ ఆయనే నెగ్గిన తర్వాత కూడా ఆయనకి ఎందుకంటే ఊరికి నేను ఏదో చేయాలి అని చెప్పని ఒక తపనతోటి ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవాల వెంకటరెడ్డి దగ్గరికి పోయి కొన్ని కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు కావాలని చెప్పి ఆ రోజులలో అర్ధశాశ్వత గృహాలని చెప్పని ఉండేది. అర్ధశాశ్వత గృహాలని చెప్పంటే గూనె పెంకలు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ ఉండేది అప్పుడు. ఆ స్కీములు కొంతమందికి కావాలని చెప్పడం వల్ల అతను నల్లబెల్లి గ్రామానికి 4,000 రూపాయల స్కీమ్, అది 2,000 రూపాయల విలువ గల బెంగళూరు పెంకి ఇచ్చేది, 2,000 రూపాయలు నగదు ఇచ్చేది. అటువంటి స్కీమును తీసుకొచ్చి ఇక్కడ నల్లబెల్లిని పెట్టిండు. నల్లబెల్లిని పెట్టుడే కాకుండా ఈ గ్రామంలో పెడతాను, మన చుట్టుపక్కల పక్కలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పెట్టాలని చెప్పి అన్ని టోటల్గా నల్లబెల్లి మండలంలో కూడా ఆ స్కీమును తీసుకొచ్చిండు. ఆ రోజులలో అప్పుడు మనకు ఇక్కడ బయ్యారం అనేది ఒకటి, మహబూబాబాద్ దగ్గర బయ్యారం అనేది ఉండేది. ఆ బయ్యారంకు పోయి నేను మహబూబాబాద్లో నేను వండుకుంటూ ప్రతిరోజు మేము బయ్యారం పోయి లారీలు లోడ్ చేయించి ఇక్కడికి అందరికీ పంపిణీ చేసే కార్యక్రమం చేసేది. అట్లా పోతాంటే చాలా చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి. రైతులకు కరెంటు మోటార్లు DRDA స్కీమ్ అనేది ఉండే ఆ రోజులలో.
డిఆర్డిఏ స్కీమ్ల ద్వారా రైతులకు మోటార్లు ఇప్పించిండు, పంపులు మన రైతులకు మన పైపులు నీటి పైపులు. రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టక ముందే యువ నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రమే అప్పటి నుంచిలే ప్రజాసేవ ప్లస్ సర్వీస్ అనేది ఊరి కోసం ఏదైనా చేయాలనే తప్పన అక్కడనే ఉన్నది. అంటే అదే రాజకీయాల్లోకి బీజం పడింది అనుకోవచ్చు. కరెంటు మోటార్లు పైపులు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఈ సేవాభావంతో రైతులకు ఏదో సహాయం చేయాలని చెప్పుకుంటూ అటువంటి పోతా అంటే చాలా ఉన్నాయి. మొన్న కూడా రీసెంట్లీ ఆయన 2018లో ఆయన 2018 కంటే ముందు ఓడిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు పిలిపించి ఆ తర్వాత 2001లో అతను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని ఇతన్ని మనం వాడుకోవాలని చెప్పి చేసిండ్రు. సరే అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిన తర్వాత కూడా 2001లో ఉద్యమం ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని బాగా ఉధృతంగా తీసుకొచ్చిండో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందరం మా మిత్రులము కానీ పార్టీకి సంబంధించిన కానీ అందరం కూడా 2001లో టీఆర్ఎస్ పార్టీకి పోయి మేము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేసుకుంటూ వచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెన్నంటే ఉన్నాం. మేము 2001 నుంచి వెళ్ళి మేము కూడా ఆయనతోటే ఉన్నాము. ఆ తర్వాత కూడా కొన్ని ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం వచ్చి జారిపోయింది. ఆయన ఒకసారి ఉమ్మడి మన టీఆర్ఎస్ మన కాంగ్రెస్ మన టీడీపీ పార్టీకి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన టికెట్ రాలేకపోయింది. మళ్ళీ తర్వాత టికెట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఫస్ట్ టైం ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా కేసీఆర్ గారు ఆయన పిలిచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు జిల్లా అధ్యక్షునిగా కూడా సేవలు అందించిండు అందరితోటి. ఆయన దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఏదో రకంగా మెయింటైన్ చేసి అప్పులు తీసుకొచ్చి ఆయన చాలా పనులు చేసిండు. ఆయన ట్రాక్టర్ తోలిండు, ఫోటో స్టూడియో పెట్టిండు. అంటేనా ఎన్నో పనులు చేసుకుంటూ ఆయన ఉపాసం ఉన్నా మంచిదే కానీ ఎదుటోనికి మాత్రం ఛాయ లేకపోతే ఆయన దోషింది మాత్రం ఆయన తాపించినటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి. మీరు సుదర్శన్ రెడ్డిలో ఒక ప్రత్యేకంగా ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. మరి వారిలో మీకు నచ్చినటువంటి అంశము, నచ్చినటువంటి ఆప్యాయతగా ఉన్నటువంటి ఒక సందర్భం ఒకటన్నా మేము వరంగల్లో మేము బసవరాజ్ సారే వాళ్ళ ఇంటికాడికి ఈ కాన్స్టిట్యున్సీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి సుదర్శన్ రెడ్డిని మనం పార్టీలో గుంజుకొని ఆయనను వాడుకోవాలి, అట్లయితే మనకు పార్టీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పని ఒక స్వార్థంతో సుదర్శన్ రెడ్డిని తీసుకున్నందుకు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ పార్టీకి ఎంతో ఎనలేని సేవ చేసిండు. ఆయన పార్టీ లేకుండా ఉన్నటువంటి రోజులలో కూడా ఆయన పార్టీకి జీవం పోసి కాంగ్రెస్ పార్టీని ఆయన కాపాడినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు చూడు రైతులకు ఏదో చేయాలి. పోయినసారి ఆయన మన సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నప్పుడు కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్ గారు అతనికి అండదండలు ఉన్నాయి కాబట్టి కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు పోపించిండు, బ్రిడ్జిలు పోపించిండు. ఆయనకు ఎమ్మెల్యేగా లేకుండా ఉన్న రోజులలో కూడా ఆయన ఎమ్మెల్యే మంత్రి కంటే మించినటువంటి పనులు చేసిండు. ఆయన ఇయాటి రోజున సుదర్శన్ రెడ్డి ఎంతోమంది ఎమ్మెల్యేలు పాకాల చెర్లకు మేము నీళ్లు పోపిస్తాం అట్లా ఇట్లా అని చెప్పని ఎంతోమంది చేసిండు. కానీ ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ ప్రభుత్వం కూడా పోయించలేదు. సుదర్శన్ రెడ్డి రంగాయ చెరువుకును పాకాల చెరువుకు నీళ్లు తీసుకొచ్చి రైతులకు నీళ్లు పోపించి రైతులకు పంటలు పండించేందుకు 2 పంటలు పండిస్తే రైతులు బాగుపడతారు, మంచిగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారు అని చెప్పి తపనతోటి కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆ సాన్నిధ్యంతో ఆ పని చేపించిండు. సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఈ కాలువలు కూడా ఆయన తీపిచ్చిండు. ఇప్పుడు ఏంటి కాళేశ్వరం నీళ్లను రామప్ప చెర్ల పోపించి రామప్ప చెర్ల నుంచి వెళ్ళి మళ్ళీ రంగాయ చెరువుకు ఒక కాలువ, మళ్ళీ పాకాల చెరువు ఒక కాలువ ద్వారా నీళ్లు పోపించి ఆ రోజునటువంటి మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు నీళ్లు రావు అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. ఈయన సివిల్ సప్లై చైర్మన్గా ఉండి ఈయన చేయడు అని చెప్పానంటే ఒకవేళ రంగాయ చెర్ల కానీ పాకాల చెర్ల కానీ దేవాలయ నీళ్ళని తీసుకొచ్చి పోపించినట్లయితే ఉంటే వాని కాళ్ళు కడిగి ఆ నీళ్ళతోటి కాళ్ళు కడిగి నేను నెత్తిలో పోసుకుంటాను చెప్పని ఛాలెంజ్ చేసినటువంటి మాధవరెడ్డి వింటున్నావా, అది వాళ్ళకు కూడా ఎరికే. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మన రామప్ప చెర్ల నుంచి వెళ్ళి పైపు లేపించి
ఎంపీ గారు వస్తాను. పాకాల చెల్లి రామప్ప చెల్లి పైపులు వేపించి నీళ్లు పోపించిండు. ఎన్నో రైతుల కొరకు ఎన్నో సేవలు చేసిండు. రైతుల కొరకు ట్రాక్టర్లు ఇప్పించిండు, పంపులు ఇప్పించిండు, మోటార్లు ఇప్పించిండు. ఎన్నో దాదాపుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక నర్సంపేటకున్న ఒక మహబూబ్నగర్ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం మాత్రమే అటువంటి స్కీమ్ ఉండే. ఆ స్కీమును ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము రాజకీయాలు అనేది ఓకే, ఎందుకంటే నిన్న మొన్న అందరూ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మనం ఏంటంటే మీ స్నేహానికి సంబంధించినటువంటి ఒక మెమరీస్ మాట్లాడుకోవడం. ఎందుకంటే మీరు చెప్పిన వాస్తవానికి ఏంటంటే ఇక్కడ రంగయ్య చెరువు, అదే ఆ చెరువుకు కానీ పాకాల చెరువుకు కానీ కృష్ణా డెల్టా ఆయకట్టు నీరు తెచ్చినటువంటి ఘనత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి విషయంగా అందరూ చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు మనకేందంటే ఇక్కడ మీ చిన్ననాటి జ్ఞాపకాలతోటి మనం ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదంతా ఒకరొకరు చెప్తా ఉన్నారు. అన్న మీకు అన్నకున్నటువంటి అనుబంధం ఎట్లా? నా పేరు పరికిరత్నం, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను మరియు ఎంఆర్పిఎస్ మండల ప్రెసిడెంట్. ఇక్కడ నేను పెద్దన్న నాకు 1 year సీనియర్. అది 89, 88, 89, 87, 88 పెద్దన్న. అది ఈ క్రమంలో చిన్నప్పుడు బాల్యంలో ఒక 10 సంవత్సరాలు మేము సావాసం చేసినాం క్లాస్మేట్ల దోస్తాన్లలో. నాకన్నా 1 year సీనియర్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్షిప్లో మాత్రం మేము కలిసిమెలిసి చేసేది. అట్లా చాలా సందర్భాలలో మేము ఎప్పుడంటే ఆ చిన్నతనంలో ఏమంటారు ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు ఆ బోరింగ్ కాడికి వెళ్ళేది మేము. ఇంకా అక్కడ ఆగి తర్వాత ఇంకోసారి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేది మేము. అసలు అప్పుడు కొంచెం వివక్షత కొంచెం ఉండదు కాబట్టి మావాడు అట్లా పోయి అరే మా పేరెంట్స్ లేరు సో అనే సందర్భాలు ఉండేవి. దాని క్రమంలో విద్యార్థి దశ అయిపోయింది మాదిగా. సరే తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి పోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ తాను ఈ యూత్ క్లబ్ అని ఎప్పుడైతే ఏర్పాటు చేసిండో అప్పుడు మా కమ్యూనిటీలో 2-3 ఓట్లు ఉంటాయి మాకు. ఈ విలేజ్ మొత్తం ఒక్కడే యూత్ క్లబ్. అలా నేను ఒక్కడిని మా వాడు కొన్నెలన్న కూడా ఇంకొక ఉంటాయి. అప్పుడు మనోడు అధ్యక్షుగా పోటీ చేస్తాడు. ఇక అంత చిన్న మా యంగ్ స్టేజ్ అన్నట్టు మాది ఎప్పుడది చేస్తాడు. నన్ను అడిగిండు అధ్యక్షుని పోటీ చేస్తానంటే ఓకే భయ్య ఖచ్చితంగా ఒకటేస్తే గెలిపిస్తానట్టు మాట్లాడినాం. వేసినాం, గెలిపించుకున్నాం. ఆ ప్రస్తావన అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇక స్టార్ట్ అయ్యి అంచెలంచెలు ఎదిగి ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడిగా ఉన్నాడు. అయితే ఆయనకు నాకు వ్యక్తిగతంగా చాలా సాయం చేసిండు వాస్తవంగా. ఎందుకంటే నేను క్లాస్మేట్ కాకపోయినా బాల్యమిత్రుడిని. గతంలో రాజకీయ పరిణామాలలో కొన్ని మన సర్పంచులు ఎంపీస్ కూడా మన క్రమంలో నేను వార్డు నెంబర్గా నాకు అవకాశం ఇచ్చిండు, గెలిపించిండు. మా భార్యకు వార్డు నెంబర్ అవకాశం గెలిపించిండు. నా భార్య అంగన్వాడీ టీచర్ కూడా చేసినటువంటి గొప్ప ఘనత పెద్ద సుదర్శన్ గారిది. అది మీరు ఆయన నమ్ముకున్నారు, ఆయన మిమ్మల్ని నమ్ముకున్నారు, అందరు కలిపి ఒక టీం వర్క్ చేసుకుంటారు మంచిగా. నన్ను మాత్రం ఖచ్చితంగా అసలు ఇది కాదు రత్నం అని లేదు నాకు. ప్రతి పని కూడా చేసిండు. ఆయన జెడ్పీటీసీకి అయిన తర్వాత ఆయనకు జిల్లా పరిషత్లో ఆయనకు అంటే ఇస్తారు కదా, బిల్డింగ్ ఇస్తారు కదా. నేను మా మిత్రుడు చనిపోయి ఉండే విజయభాస్కర్ రెడ్డి అని. మేము నిత్యం ఆయన దగ్గరకు పోయేది. ఆయనతోని కలిసిమెలిసి ఆయన దగ్గర పండుకున్న సందర్భాలు రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అది నేను మర్చిపోలేను. కానీ ఒక నిమిషం టైం నాకు. ఈరోజు ఒక మిత్రుడు చనిపోయిందంటే వాస్తవంగా 40 లెవెల్ నమ్మకం నేనైతే వ్యక్తిగత అయితే అసలు జీర్ణించుకోలేకపోతున్నాను వాస్తవంగా. ఎందుకంటే ఆ స్థాయి నాయకుడు ఆ చిన్న వయసులో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఎదిగినటువంటి గొప్ప చరిత్ర ఆయనది. మళ్ళీ ఆయన ఉందిలేదంటే ఉద్యమ చరిత్ర బాగున్నది. ఈ 12 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఆసియా ఖండంలో అటువంటి భయంకరమైనటువంటి ఒక ప్రకాష్ రెడ్డి పేర్లో పెట్టినటువంటి ఒక మందితో చేసినటువంటిది అది ఒక ప్రపంచ రికార్డు. అది వాస్తవంగా అది ఆ ఘనత సుదర్శన్ రెడ్డి గారికి దక్కింది. అది వాస్తవంగా అక్కడి నుంచి ఆయన ఏదైతే ఉద్యమ పాత్ర పూజించిన తర్వాత ఈరోజు ఈ స్థాయిలో అంటే కేసీఆర్ నమ్మిన బంటులాగా కేసీఆర్కు దత్తపుత్రులాగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ తోటి చేస్తున్నటువంటి అనుబంధము యువకుడిగా ఉన్నప్పుడు ఒక యువ నాయకత్వము ప్లస్ చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి అనుభవమే రేపు ప్రకాష్ రెడ్డిపేట లాంటి 25 లక్షల మందితోటి చేసిన దానికి కూడా ఇన్స్పిరేషన్. అది ఒక మూలం అనుకోవచ్చు. ఇది మీ ఫ్రెండ్షిప్ తోటి కూడా జరిగిందంతా అంటే దాని వెనుక మీరందరూ కూడా ఉన్నట్టే కారణం. ఖచ్చితంగా ఉన్నామని
ఇక కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మాత్రం ఒక వాస్తవంగా ఏంటంటే అప్పుడు కమ్యూనిస్టు ఉండే ఎంసీపీ సిపిఎం సిపిఐ లాంటివి ఉండే. ఈయన వచ్చిన తర్వాత ఆ రూపురేఖలు మారిపోయినాయి. అసలు నల్లవేలి మండలం అంటే నర్సంపేట కాన్స్టిట్యున్సీ అంటే ఏ విధంగా ఉండాలని ఒక అద్దంలో మెరిపించినటువంటి అభివృద్ధి చేసాడు. ఇక మాట మాటకు ఆయనకు మాట అనేది జనరల్ ప్రెస్ క్లిప్లో చూడు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి. పెద్దోడు చెప్పినప్పుడు ఆయన అనేది గోదావరి జలాలు తీసుకొచ్చి రైతుల పాదాలు తడుపుతా అన్నాడు ఒక వర్డు. ఆయన ఆ గొప్పదనం అది. అంటే ఇప్పుడు కలియుగ భగీరథుడు అనుకోవచ్చు ఈయన. ఎందుకంటే అప్పుడు భగీరథుడు ఇక్కడ దివి నుండి భూమికి ఇక్కడ గోదావరిని తీసుకొచ్చినట్టు ఇక్కడ ఈయన కూడా మనం తీసుకొచ్చిన అనుకోవచ్చు. దాన్ని కూడా పెద్దలు చెప్పినట్టు ఏంటంటే అప్పుడున్నటువంటి మిగతా రాజకీయ పక్షాలు దాన్ని నమ్మలే. వాస్తవం అది అసాధ్యం. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇలా తాగునీరు సాగునంచేటువంటి దేవతల ప్రాక్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు కూడా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత కూడా మన పెద్ద సూరసేన గారికి దక్కుతుంది. ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా లేనటువంటి మెడికల్ కాలేజీని కేసీఆర్ గారితో మరి రిక్వెస్ట్ చేసి ఫైట్ చేసినందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఇప్పుడు మనం మరికొంతమంది మనం మాట్లాడదాం అన్న. ఇప్పుడు మీకున్నటువంటి అనుబంధం అన్న వాళ్ళతోటి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది రాజకీయాలలో అన్న ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఏంటంటే చిన్ననాటి మిత్రులుగా మీకున్నటువంటి అనుబంధం, మీకున్నటువంటి మెమొరీస్, మీకున్నటువంటి జ్ఞాపకాలు ఏమున్నాయి అన్నతోటి? నా పేరు భూసరామూర్తి, నేను ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తా. నాకు సుధర్ణ వాళ్ళ అన్న శ్రీనివాసరెడ్డి నాకు చాలా దగ్గర మిత్రుడు. మేమంతా కూడా హన్మకొండలో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసే సమయంలో మా రూమ్కి వచ్చి ఈ నల్లబెల్లిలో ఉన్న లోకల్ రాజకీయాల గురించి మా రూమ్లో మాత్రం చెప్పి అప్పుడే మాకు అనిపించింది. అయితే అప్పుడు ఆ సమయంలో 90s 80s ఎంసీపీ ప్రాబల్యం ఉండేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు పోల్ చిట్టి పంచడం కానీ బ్యానర్ కట్టడానికి ఇక్కడ జనాలు లేకుండే, మొత్తం వన్ వే ఎంసీపీ పార్టీ ఉండేది. అలాంటి టైంలో సుదర్శన్ రెడ్డి నల్లవెల్లి మండలంలో ఉన్న ఎంసీపీ పార్టీ ప్రభావాన్ని తగ్గించి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించిండు. ఇంత వీడి చిన్న పిల్లోడే, అప్పుడు వాని వయసు దాదాపు 20-21. ఈ 20-21 ఉన్న పిల్లోడే గింత చేస్తాడు మండలంలో. వీడిని ఏం చేయాలి? చలో తాలూకా అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటారు, ఆ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి ఈయనను చేసినప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఉన్న పాత కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉంటారో ఈయన మీద కక్ష కట్టిల్లు. అంటే ఈ పిల్లోడు ఏంట్రా వీడు పట్టుమని 20 సంవత్సరాలు లేడు, ఈ 20 సంవత్సరాలు వీడిని అధ్యక్షం చేస్తే మేమేం కావాలని చెప్పి ఈ ఉన్న 4-5 మండలాల్లో ఉన్న అధ్యక్షులు అంతా కూడా పెద్ద పెద్ద లీడర్లు కూడా బాగా కక్ష కట్టి బాగా చేస్తే ఆ పంచాయతీ మా రూమ్ దాకా వచ్చింది. ఆఖరికి ఈయన చేసే మంచి పనులకు తట్టుకోక అందరూ కూడా ఈయనకు సరెండర్ అయిపోయినారు. ఇంకోటి ఏంటంటే అసాధ్యమైన పనిని చేయాలి, అసలు వాటిలో దిట్ట, ఇది హార్డ్ పని, ఇది మనం చేయలేము అన్నప్పుడు సుదర్శన్ రెడ్డి రావాలి, వీడితే చేస్తారని ఆ టైప్ ఉండేది. పక్కా నాకు ఎట్లా అంటే ఈ పాకాల వాటర్ అనేది మా నర్సంపేటలో దాదాపు ఓంకార్ కంటే ముందు నుంచి కూడా దాదాపు ఓంకారు, ప్రకాష్ రెడ్డి, ఇంకా వచ్చిన లక్ష్మారెడ్డి ఎవరు వచ్చినా కూడా పాకాల వాటర్ తెస్తా అని చెప్పి ఓట్లాడుకున్నారు. సతం గత మనకు రాజకీయాలు వద్దు, కానీ దాన్ని ఓడిపోయినప్పుడు నా చెప్పేది, అన్న నేను ఈ పాకాల చెరువులకి గోదావరి నీళ్ళు పట్టుకొస్తా అని నాతో కూడా 4-5 సార్లు ఛాలెంజింగ్గా మాట్లాడిండు. మాట్లాడిన అంతంత పని చేసిండు. కానీ తమ్ముడు ఇట్లా చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అంటే అన్న ఒకటి నాకు మీరు చెప్తున్న మాటల్లో ఇప్పుడు ఎంసీపీ ఇక్కడ ఒక ప్రభంజనం సృష్టిస్తున్న టైంలో ఒక కాంగ్రెస్ యువనేతగా వచ్చి ఎంసీపీఐ లేకుండా తను ప్రభావం చూపించగలిగిండు. మళ్ళీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్కు కూడా అస్తిత్వం లేకుండా, అంటే తనకంటూ ఒక ఉద్యమాన్ని నిరూపించడు. అంటే పెద్దన్న ఎక్కడ అడుగు పెడితే తన అస్తిత్వాన్ని ఆ క్రమంలో నల్లబెల్లి నర్సంపేట ఏరియా అంతా కూడా కాంగ్రెస్ వృత్తులు ఊహించింది. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ మన ప్రాంతం కావాలి, మనకు తెలంగాణ కావాలనే ఆ తాపత్రయంతో ఉన్నప్పుడు మా అంతా యంగ్ అబౌట్ 25 years ఏమో ఉడుకు రక్తం కాబట్టి మాకు కావాలి మా ప్రాంతం అనే ఉన్నప్పుడు ఏమైందంటే మా హన్మకొండలో మాకు టీం ఉంటుంది, మా హన్మకొండ చదువుకున్న టీము, ఆ టీం అందరం కలిసి అక్కడ సుదర్శన్ రెడ్డి అని మాజీ VLW ఉంటాడు, వాళ్ళ ఇంట్లో మేము అందరం చర్చించి అందరం నల్లబెల్లి మండలంలో ఉన్న కాంగ్రెస్ అంతా కూడా
మనం అంతా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి అని చెప్తే పెద్ద రెండు మూడు రూల్స్ వస్తే మీరు అన్నాడు. కానీ మేము అందరం కూడా మేము ఫ్రెండ్స్ అందరం కూడా ఆయన వద్దన్నా మేము టీఆర్ఎస్ పార్టీకి పోతాం అంటే నేను మీరు పోయినాక నేను చేస్తా, నేను కూడా మీతో కూడా వస్తా అని చెప్తే ఇక అప్పుడు మాతో వస్తే పెద్దన్న ముందు నడిచిండి మేము వెనుక. పెద్ది సుదర్శన్ రెడ్డి మిమ్మల్ని ప్రభావం చేసి బీఆర్ఎస్ తీసుకుపోలే, మీరందరూ కలిసి పెద్ది సుదర్శన్ తీసుకెళ్ళిండ్రు. 2 రోజులు ఏడ్చిండి దాదాపుగా అందరం టీఆర్ఎస్ పార్టీకి పోతామంటే ఏడ్చిన ఆయన ఒప్పించినాం, అందరం కలిసి అందరం టీం వర్క్ చేసి ఒప్పిస్తే ఆయన కూడా ఇష్టంగా ఒప్పుకున్నాడు. వచ్చి పార్టీలకు పోయిండు, జబర్దస్త్గా పనిచేసిండు. పోయినాక 3-4 నెలలకు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలప్పుడు ఆయన దగ్గర ఒక్క 1 ఎంపీ లేదు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ కూడా భోజనం పెట్టపోయేది. వీడు ఎక్కడో తిరిగేస్తాడు, వీనికి భోజనం ఎడక పెడతా అని చెప్పి తిట్టేది, మామూలు తిట్టేది. ఇంటికి పోతే అరే మీ అందరికి పెళ్ళైంది కదా, వీనికి పెళ్లి కాదారా అని చెప్పి వాళ్ళ నాన్న మామూలు అడిగేట వాళ్ళు. ఇక వాళ్ళ నాన్న ఎటన్నా పోతే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మ అన్నం పెట్టేది వానికి. ఓకే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఇక్కడ ఒకటి ఏంటంటే రూపాయి లేనప్పుడు కూడా అట్లాంటి నాయకత్వంగానే ఉండేది. ఇప్పుడు అంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎక్కడ మిమ్మల్ని ఇక్కడ అంటే ఫ్రెండ్షిప్ గురించి మనం ఎక్కడ ఉండలేం. అంటే ఫ్రెండ్షిప్ కోసం మీ దగ్గరికి మీ మాట విన్నాడు. ఆ తర్వాత నమ్మిన తర్వాత కేసీఆర్కి విధేయుడుగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా ఒక నిబద్ధత గల నాయకుడిగానే ఇప్పుడు అన్న చెప్పుకోవచ్చు అంటారు. అవునండి. అన్న మీరేం చెప్తారన్న? ఇప్పటికీ ఇప్పుడు మరికొంతమంది అన్న నిన్న కూడా మీరు అన్న గురించి మాట్లాడుకుంటూ నరాలన్నీ కూడా మాకు ఎక్కడికక్కడ స్టక్ అప్ అయిపోయింది చెప్పంటున్నారు. నేను ఆయన చూడడానికి పోవడానికి కూడా నేను పోలేకపోయినా, నేను ఆయనను చూడడానికి పోతే నా గుండె ఎక్కడ ఆగుతుందో అనే భయంతో నేను అదైనా ఇవాళ లేడు, ఇక ఆయన ఆశయాలను సాధించడం కోసం ఆయన మనం బ్రతుకుదాం అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను నిన్నటి నుండి ఇప్పటి వరకు నేను మంచిగా నిబద్ధతతో ఉన్నా. ఆయన నాది 83, 84 10th క్లాసు, నాకంటే ఒక 5 సంవత్సరాలు జూనియరు. అయినా కూడా ఆయనతోటి నేను దోస్తాన్ని ఏర్పరచుకొని నేను అప్పుడు ఆ రోజులలో నేను ఓంకార్ పాటలో నేను ఒక మంచి లీడర్ని, ఇక్కడ ఒక యువకున్నప్పుడు నేను అప్పుడు ఆ రోజులలో కూడా నేను ఆయనతో దోస్తాన్ చేసి అది చేసి ఆయన కూడా ఆ విద్యార్థి దశలో మన డివైఎఫ్లో కూడా పనిచేసిండు సుదర్శన్ రెడ్డి. చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయన వ్యవసాయ పనులు చేసుకున్నాడు. ఆ తర్వాత 1 సంవత్సరం LIC ఏజెంట్గా చేసినప్పుడు ఆ రోజులలో అప్పుడు నేను 88లో నేను వార్డు మెంబర్గా గెలిచిన. నా పెళ్లి కాలేదు అప్పుడు. ఆ రోజులల్లో నా దగ్గరకు వచ్చి ఆ రోజులలో ఆయన ఏజెంట్ అంటే LIC కోసం అని చెప్పి దోస్తాన్ చేసి మేము 1 సంవత్సరం 6 నెలలే చేసిండు. ఆ తర్వాత మళ్ళీ యువజ్యోతి యూత్ క్లబ్లోకి ఎంటర్ అయ్యిండు. అయిన తర్వాత మళ్ళీ మేము అప్పుడు ఎంసీపై ఉన్న మా వర్గం మొత్తం అంతా ఎంసీపై ఉండేది. వీళ్ళు ఇప్పుడు మాట్లాడిన మా దోస్తులంతా కూడా వాళ్ళు అప్పుడప్పుడే అది డెవలప్ అయ్యి వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు మేము పచ్చి ఎంసీపై ఉండేది మా కమ్యూనిస్ట్ పార్టీ అంటే అప్పుడు మరీ పిచ్చి అన్నట్టు. అయినా కూడా మమ్మల్ని అభిమానించేది, మా కోసం అది చేసి మేము బావా అని చెప్పి బామర్దు లెక్క మేము అది చేసేది, మా ఇంట్లో మనిషి లెక్కనే ఉండేది. కానీ ఆయన అంతా అది మా తల్లిదండ్రులు, మా కుటుంబం, మేమంతా ఒకటే వాడమాది. మేము వ్యవసాయ పనులలో కూడా వాళ్ళ డాడీ మాకు వచ్చేది, మా డాడీ అటు పోయి అట్లా చేసుకునేది, అట్లా ఉండేది. అయినా కూడా ఆయనకు మా దోస్తాను ఏంటంటే ఆయనలో ఉన్న మంచితనాన్ని బట్టి ఆయనతోటి స్నేహం చేసినాడు. నాదొక పార్టీ అయినా ఏదైనా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా, బ్లాక్ కాంగ్రెస్గా ఉన్నా కూడా మాకు దోస్తాను చేసేది, అది చేసినా కూడా మేము ఆయనతోటి సహకరించి అన్నీ చేసి అది చేసినా కూడా ఆయనకు 2001లో కూడా మేము ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆయన వెనకాల ఉండి ఆయన కోసం మేము 6 నిమిషాలు కృషి చేసినాం. అట్లాంటి నాయకుడు మళ్ళీ మేము పోయే వరకు కూడా అట్లాంటి నాయకుడు ఉండడు అని చెప్పి కూడా అనుకుంటాను. కానీ ఆయన ఇవాళ మా మధ్యలో లేడంటే మేమే అసలు జీర్ణించుకోలేకపోతాను. ఎక్కడో మమ్మల్ని చేసినా కూడా ఆయనకంటే సీనియర్ అయినా కూడా మంచి మాతోటి మమేకంగా ఉండి మా స్నేహానికి మంచి గుర్తుగా ఇప్పుడు మీరు చూసినాం. ఆయన నా పెళ్లి కానప్పటి నుంచి కూడా నా వెంబడి మంచి అది ఉండేది, మంచి అది చేసేది. ఆయన నాకు చేసింది ఏం లేదంటే ఏమని కాదు, మేము టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఆయన ఒక జడ్పీటీసీగా సింపుల్గా గెలిచిన తర్వాత ఆయన అప్పుడు నాకు మండల కోఆప్షన్గా చేసిండు. ఆయనతో నేను కష్టపడ్డందుకు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చిన ఎమ్మెల్యే ఆయన దాని గురించి మేము మా ఫ్యామిలీ కానీ మా దోస్తాను లెవెల్ అందరం అన్ని నియోజకవర్గంలో ఉన్న మా మైనార్టీలు అందరినీ ఏకం చేసి ఆయన కోసం అది చేసినాను. దానికి గుర్తుగా కూడా నేను చేసిన సేవకు మళ్ళీ పోయినసారి ఆయనే మా సప్నక్క అనే వాళ్ళ భార్య కూడా ఆమె జడ్పీటీసుకున్నప్పుడు నా భార్యకు కోఆప్షన్గా కూడా రికమెండ్ చేసినాడు. అట్లా నేను చేసిన సేవకు నాకు గుర్తించిండు.
ఆ స్నేహం ఒకటి మాకు అది విడలేని స్నేహం. ఆయన నాకంటే 5 సంవత్సరాలు జూనియర్ అయినా కూడా నేను అసలు బావా అంటే ఎక్కడ అంటే అక్కడ ఏమంటే అది నన్ను మంచి గౌరవించేది. అట్లాంటి నాయకుడిని కోల్పోయినామని చెప్పి నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి నా భార్య కూడా అక్కడ హైదరాబాద్లో వారం రోజులు ఉన్నా కూడా అన్నయ్యని చూడడానికి పోతే నేను కూడా నా గుండె ఎక్కడ అవుతాయని కూడా పోకుండా ఉండి ఏడ్చుకుంటా. నిన్న అంతిమయాత్రలో కూడా నేను వెనుక ఆయనను అందులో పెట్టేటప్పుడు కూడా చూస్తే నేను జీర్ణించుకోలేక ఎక్కడో వెనుక ఉండి చేతులు కట్టుకొని చూసిన. నేను ఆ సన్నివేశాన్ని చూడడానికి నాకు కాళ్ళు రెక్కలు నాకు పనిచేయలే. అట్లాంటి పరిస్థితి. ఆయన మీద ఉన్న అభిమానం నా స్నేహానికి గుర్తు అలాంటిది. ఆయన ఆశయాలను సాధించడానికి నేను బ్రతికున్నంత వరకు సుదర్శన్ రెడ్డి ఆశయాలను నేను సాధిస్తా అని చెప్పి సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను. నిజంగా అన్న వారు ఎందుకంటే ఇక్కడ స్నేహం అంటే ఆశయాలతోటి అనుబంధాలు పెంచుకోవడము, ఇక్కడ అవసరానికే కాకుండా ఒక లక్ష్యం మీద పనిచేయడం. నిజంగా వీళ్ళ మాటలలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ స్నేహం అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులకు స్నేహం గురించి పూర్తిగా తెలియక అవసరాని కోసమే వాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ స్నేహం అంతా 80స్లో ఉన్నటువంటి ఈ స్నేహం అంతా ఒక గ్రామం కోసం ఒక యువజ్యోతి యూత్గా ఏర్పడి ఆ తర్వాత అక్కడి నుండి ఒక టీం వర్క్ చేసుకొని ఒక రాజకీయ క్షేత్రంలో వండుకుంటూ తమ ఊరిని కూడా అభివృద్ధి చేసుకున్నారు. ఆ అభివృద్ధి అనేది కూడా దాంట్లో ఎట్లాంటి కల్మషం చిత్తశుద్ధి అనేది ఏది లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగానే వీళ్ళది స్నేహం కొనసాగినట్టుగా మనకు తెలుస్తుంది.